20 అధ్యాయము 27 వచనం. పిల్లలు నాన్న నుంచి లోకాసువార్త 20 అధ్యాయము 27 వచనం. పునరుద్ధానము లేదని చెప్పేది సద్దుకైలు కొందరు ఆయన వద్దకు వచ్చి ఆయనను ఇట్లు అడిగిరి. ఇప్పుడు ఈ బ్యాచ్ ఎన్నో బ్యాచ్ అని చెప్పగలుగుతారు? ఏమండి చెప్పగలుగుతారా? ఎన్నో బ్యాచ్ ఇళ్ళు? సరే, మొదట జ్ఞాపకం చేస్తారా? మరి పోయిన వారు అన్నారు కదా, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు. ఇది 4వ బ్యాచ్. చెప్పాను కదా, గుంపులు వస్తున్నారు ఆయన మీద. కానీ ఆ గుంపులో ఇదో గుంపు, ఈ సద్దుకైలదో గుంపు. ఈ గుంపు కూడా మళ్ళీ పోయి ఎవరిలో కలిశారు? ఆ మిగతా ముగ్గురులోనే కలిశారు. ఇప్పుడు ముగ్గురికి ఏమైపోయారు చూడండి. అట్లా ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు, సరే వీళ్ళతోనే ఆయన అల్లాడిపోతుంటే ఈ 4వ బ్యాచ్ వచ్చింది. ఈ 4వ బ్యాచ్ వచ్చి వీళ్ళు ఏమంటున్నారంట, చచ్చిపోయినోడు తిరిగి లేవటం అనేది జరగదు. అదే వాళ్ళు అడుగుతుంది. ఏమని? 27 పునరుద్ధానము లేదని చెప్పేది సద్దుకైలు కొందరు ఆయన వద్దకు వచ్చి ఆయనను ఇట్లని అడిగిరి. ఏమని అడిగారు? అసలు వీళ్ళ అజెండా ఏంటి అంటే, వీళ్ళ ఉద్యమం ఏంటి? పునరుద్ధానము అని అంటే చచ్చిపోయిన వాళ్ళు మరలా తిరిగి లేస్తారు అని ఆల్రెడీ యేసుప్రభు రుజువు చేశాడా? చనిపోయిన వాళ్ళు తిరిగి లేపినటువంటి రుజువు యేసుప్రభు చేశాడా లేదా? లాజరు చనిపోయాడు, ఎన్ని రోజులు ఉన్నాడు? మరియా మార్తమ్మ తమ్ముడు లాజరు చనిపోయి సమాధిలో ఎన్ని రోజులు ఉన్నాడు? 4 దినములు. 4వ దినమున యేసుప్రభు ఏం చేశాడు? మరి అది చూసైనా వీళ్ళు నమ్మాలి కదా. లాజరు జీవితంలో జరిగిన ఆ పునరుద్ధానమును చూసైనా ఈ పునరుద్ధానం నమ్మని ఈ సద్దుకైలు నమ్మాలి కదండి. నమ్మాలి కదా, ఒక సాక్ష్యం ఉంది కదా నమ్మటానికి. అయితే ఏమని అడుగుతున్నారు? పునరుద్ధానము లేదని చెప్పే సద్దుకైలు ఏమని అడుగుతున్నారు? యేసుప్రభుని 28 బోధకుడా భార్య చూడండి ఎలాంటి ప్రశ్న అడుగుతున్నారో. యేసుప్రభుని చిక్కును పెట్టడానికి ఎలాంటి ప్రశ్నలు ఎత్తుక్కుంటున్నారో గమనించాలి అందరూ కూడా. భార్య బ్రతికొండగా ఏం జరిగిందంట? ఏమని ప్రశ్న అడుగుతున్నారు సద్దుకైలు? బోధకుడా భార్య బ్రతికుండగా ఒకని సహోదరుడు సంతానము లేకే చనిపోయిన ఎడల అతని సోదరుడు అతడి భార్యను పెళ్లి చేసుకొని తన సోదరునికి సంతానము కలుగజేయవలనని మోషే మనకు రాసి ఇచ్చెను. 7 సహోదరులుండి. జాగ్రత్తగా చూడ ఎలాంటి ప్రశ్న ఇదంతా. యేసుప్రభుని ప్రశ్న అడుగుతున్నారు. కారణం ఏంటి? యేసుప్రభుని పట్టుకుని ఒక్క నలుపు నలిపేయాలి, యేసుప్రభుని పిండేయాలి, ప్రజల్లో కాన రాకుండా. ఇది వాళ్ళ ఎజెండా, వాళ్ళ కుట్ర. వాళ్ళు యేసుప్రభు పైన ద్వేషం, యేసుప్రభు పైన కుట్ర, యేసుప్రభు పైన అసూయ, యేసుప్రభుతో ఉన్న ఆ మహిమను చూసి భయంకరమైనటువంటి వ్యతిరేకులుగా మారిపోయారు. ప్రభు అతనికి 7 సహోదరులు. ప్రశ్న ఇదంతా కూడా. అతనికి 7 సహోదరులు ఉన్నారు ఉండిరి. మొదట వాడు ఒక స్త్రీని పెళ్లి చేసుకొని సంతానం లేక చనిపోయాను. 2వ వాడును 3వ వాడును పెళ్లి చేసుకొని ఆ ప్రకారం 7 ఆమెను పెళ్ళాడు, సంతానం లేకయే చనిపోయింది. ఇప్పుడు పునరుత్థానమందు ఆమె వారిలో ఎవరికి భార్యగా ఉండును? ఆ 7 ఆమె భార్యగా ఉండును కదా అనేది. వింటున్నారా మీరు? యేసుప్రభుని పిండేసే ప్రశ్న అన్నమాట అది. నువ్వు పునరుద్ధానం ఉందని చెబుతున్నావు కదా, ఇప్పుడు నువ్వు పునరుద్ధానం ఉందని చెప్తే ఒక వ్యక్తి వివాహం చేసుకున్నాడు, అతనికి పిల్లలు పుట్టలేదు, చనిపోయాడు. అప్పుడు ఆమె సోదరులు అందరినీ చేసుకుంది అనుకో, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు 7 చేసుకుంది.
చేసుకుందంటారు. చూడు ప్రభుని అడగటం వాళ్ళు చూడండి, ఎటకారపు ప్రశ్నలో 7 చేసుకుంది, 7 పిల్లలు కలగల, ఆమె కూడా చనిపోయింది. ఇప్పుడు నువ్వు చెప్పిన పునరుద్ధానం ఉందే, యేసు చెప్తున్నాడు కదా పునరుద్ధానం, ఆ పునరుద్ధానం రోజు అందరూ లెగుస్తారుగా. అప్పుడు ఏమా లెగుస్తుంది, ఏం పెళ్లి చేసుకున్న 7 లెగుస్తారు. అయ్యా మాకు ప్రశ్న ఏంటంటే, మమ్మల్ని పిండి వస్తుందయ్యా ఈ ప్రశ్న. ఇప్పుడు ఈ 7 ఏమా ఎవరికి భారీగా నిలబడొద్దు లేచినాక, చచ్చిపోయి లేచినాక? ఎట్ట కొట్టాలండి వీళ్ళని? ఇలాంటి వ్యక్తుల్ని. కానీ ఆ రోజు యేసుప్రభు కాబట్టి ఓపిక పెట్టాడు. ఆ రోజు యేసుప్రభు కాబట్టి ఓపిక పెట్టాడు. యేసుప్రభు పునరుద్ధానం ఉందయ్యా, మీరు చచ్చిపోయిన తర్వాత మీరు బ్రతుకుతారన్న మాటకే వీళ్ళు లేదని మేము చెబుతుంటే నువ్వు ఉందని చెబుతావా? అయితే జనంలో నీకు ఒక ఫిటింగ్ పెడతాం రా, నిన్ను నిరికిస్తాం రా, జనంలో నిన్ను గట్టిగా పట్టుకుంటాం, అప్పుడు ఏం చెప్తావో చూస్తామని ఈ సద్దుకాయులు ప్రజలు తండోపతండాలుగా ప్రజలు ఉన్నప్పుడు అప్పుడు లేవనెత్తారండి ప్రశ్న. అంటే యేసుప్రభు ఏం చెప్పుకుంటాడంట? ఇప్పుడు 7 మొదటోడికి భార్య అని చెప్పుకుంటాడా, చివరోడికి భార్య అని చెప్పుకుంటాడా, ఈ మధ్యలో వాడికి భార్య అని చెప్పుకుంటాడా? యేసుప్రభు ఎవరికి భార్య అని చెప్పుకుంటాడు? ఏమా 7 మొదటోడిని చేసుకుందే లేదు, ఆ 7వ చేసుకుందే లేదు. జరిగింది కాదు ఇది, ఉట్టి ప్రశ్న అది. ఊరికే అసలు ఒకటి వేస్తే ఏం చెప్తాడు? అప్పుడు యేసు తండ్రిని ఆనుకొని ఉన్నాయని కదండి, పరలోకంలో ఉన్న తండ్రికి ఆయన ఇష్టడుగా ఉన్నాయని కదండి, తండ్రి ఆయనకి ఎప్పుడు అండగా తోడుగా ఉన్నాడు కదండి ప్రభువుకి. అప్పుడు ప్రభు ఏమని సమాధానం చెప్పాడు? ప్రభు సమాధానం చూద్దాం. ఏమ్మా? అందుకు యేసు, చూడండి, అందుకు యేసు, ఈ లోకపు జనులు పెండ్లి చేసుకుందురు, పెండ్లికి ఇవ్వబడుదురు కానీ అన్నాడు. ఆగనండి, ఈ లోకంలో ఊపిరితో బతికే ప్రజలు, అంటే చావకుండా బ్రతికే ప్రజలు పెళ్లి చేసుకుంటారు, పెళ్లికి ఇస్తారు. ఇది చావకుండా ఉండే ప్రజలు. యేసుప్రభు చూడండి, ఎక్కడ వాళ్ళు ప్రకృతి ఇబ్బంది పెట్టాలని చూశారో ఆ ప్రజల్నే ఆయన తిరిగి నోరిపితే అండి చాలా తెలివిగలవాడు. మీ ప్రశ్నకు సమాధానం నేను చెప్తున్నాను అబ్బాయ్. 34 వచనం, అందుకు యేసు, ఈ లోకపు జనులు పెండ్లి చేసుకొందురు, పెండ్లికి ఇవ్వబడుదురు కానీ 35 పరమున ముదుల పునరుద్ధానము పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెళ్లి చేసుకున్నారో, పెళ్లికి ఇవ్వబడరో. నేను దాసు గారి ఇంటి దగ్గర కూడా చెప్పాను, చాలాసార్లు చెప్పాను. కాకపోతే ఆ కార్యం మొన్న ఈ మధ్య జరిగింది కాబట్టి మీకు తొందరగా గుర్తుంటుంది. ఆత్మకి ఈ మాట చెప్పాను నేను మీకు అక్కడ. తండ్రి ఆత్మకి లింగ భేదాన్ని ఆపాదించకూడదు. చచ్చిపోయిన తర్వాత మన అవయవాల పనితీరు అనేది ఇంక అయిపోద్ది. మట్టిలో నూగుతారు, మనిషిని చేసుకొని మట్టిలో వేస్తారు. ఆ మట్టి నుంచి వచ్చినోడే కాబట్టి ఇంకా అంత మట్టి నూగుతారు. క్లోజ్. ఈ మట్టి పడేయగానే ఇక ఈ మట్టిలో నుండి ఉత్పత్తి చెందింది కాబట్టి ఇక మట్టి ఆటోమేటిక్గా ఈ మనిషిని కలిపేసుకుంటుంది. ఏదైతే మహిళ స్త్రీ చనిపోయింది, మట్టిలో వేస్తారు, మట్టిలో కలిసిపోదు, ఆమె అవయవ ఆకారాలన్నీ కలిసిపోతాయి. పురుషుడు మట్టి నుండి వచ్చాడు, మట్టిలో పడేస్తాడు మరణం తర్వాత. తన అవయవాలన్నీ మట్టిలో నుంచి వచ్చినాయి కాబట్టి మట్టిలో, కానీ ఆత్మ మట్టిలో నుంచి వచ్చింది కాదు, అది పరలోకము నుండి వచ్చింది.
పరలోకము నుండి వచ్చిన కన్న తండ్రి ఆత్మకి. ఈ లోకములో బ్రతికున్నప్పుడు యేసు ప్రభు చెప్పారు చూడండి, బ్రతికున్నప్పుడు ఈ లోకములో పెళ్లికిస్తారు, పెళ్లి చేసుకుంటారు. ఈ లోకం వరకే పర్మిషన్. చనిపోయిన తర్వాత వీళ్ళు అనుకుంటున్నారు ఇక మనం ఏ అవయవాలతో ఏ ఆకారంతో మనం లోపలేసామో, అభిమాన సంతానాలు ఏం చెప్తాం, మనం ఏ అవయవాలతో లోపలేసామో ఆ అవయవాలతోనే వస్తారు వీళ్ళు మళ్ళీ బయటికి. అప్పుడు అంటే ఇక్కడ చావక ముందు ఏ సంసార సంబంధాలు ఉన్నాయో చచ్చిన తర్వాత కూడా, చచ్చి తిరిగి లేచిన తర్వాత కూడా సంసార సంబంధాలు ఆలోచించే దౌర్భాగ్యపు జనాలన్నమాట. అందుకు యేసు ఏం చెప్పాడు, చావక ముందే ఈ అవయవాల పనితీరు, చచ్చిన తర్వాత ఈ అవయవాలు ఇక సమాధిలో పెట్టిన అవయవాలు తిరిగి లేచి వచ్చేటప్పుడు ఉండవు. ఇప్పుడున్న మహిళలకున్న ఛాతి అప్పుడు ఉండదు. స్తన్యములు ఉంటాయి కదా, బిడ్డకు పాలు పట్టడం స్తన్యములు ఇచ్చాడు కదా దేవుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు. ఆ స్తన్యములు తర్వాత ఉండవు. ఈ అవయవాల్లో ఏ ఆకారం కూడా ఉపయోగపడేది ఉండదు, శరీర సంబంధమైనది ఉండదు. ఇంకా ఆత్మ, ఆత్మ కన్న తండ్రి ఆత్మ, నీల నాల కన్న తండ్రి ఆత్మ మాత్రమే కనిపించింది. ఇదేనండి యేసుప్రభు. పునరుద్ధానం తర్వాత నువ్వు ఈ లోకంలో చూసే ఆకారాలు తర్వాత కనపడవురా బాబు. నీ దౌర్భాగ్యపు ఆలోచనలు మానుకోండి. పునరుద్ధానం తర్వాత పెళ్లి చేసుకునే అవకాశం ఉండదు, పెళ్లికి ఇచ్చే అవకాశం ఉండదు, పెళ్ళిళ్ళు లేవు. మనుషులు అనుకుంటారు, ఇక మనుషులు కాదు, అక్కడ ఉండే వాళ్ళంతా కన్న తండ్రి ఆత్మలో పెళ్ళిళ్ళు చేసుకునే అనుమతి దేవుడు ఇవ్వలేదు. తండ్రిని చూస్తే జీవితం చాలా ఆనందం, తండ్రితో ఉండిపోతారు ఈ జీవితం అంతా, పరలోకంలో ఉండిపోతారు మన జీవితం అంతా. అండి యేసువారు అదే చెప్తున్నాడండి. 35 పరమన మృతుల పునరుద్ధానము పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇవ్వబడరు. ఎందుకు ఇవ్వరు, ఎందుకు చేసుకోరు? చెప్పాను కదా మీకు వివరం. ఈ భూమి మీద ఉన్న ఆకారాలు మరణం తర్వాత తిరిగి లేచినప్పుడు ఉండవు. ఆత్మ మాత్రమే ఉంటుంది. అది ఆడ మగానికి నువ్వు చూడటానికి కూడా ఉండదు, ఆడవాళ్ళ మగవాళ్ళు అనేది ఇంకా అక్కడ లేదు. కన్న తండ్రి ఆత్మలు మాత్రమే ఉన్నాయి. కానీ ఒకటే, ఆ ఆత్మ మన రూపంలోనే కనిపిస్తుంది. అంతే కదండి. మరి అబ్రహాము లాజరు వెళ్తా ఉన్నప్పుడు అబ్రహాం ఏం చేశాడు, దేవదూతలు ఏం చేశారు, లాజరుని ఎదుర్కొని వెళ్ళి ఆహ్వానించాడు. ఇప్పుడు అబ్రహాముని ఎలా చూశాడు, ధనవంతుడు అబ్రహాముని ఎలా చూశాడు? వాళ్ళు మనుషులు కాదు, అన్నం తినలేరు, అవుట్ సైడ్కి వెళ్ళి రాలేరు, అక్కడ తింటాం లేదు, బయటికి వెళ్ళి రావటం లేదు, ఎందుకంటే ఆకారాలు లేవు కదా. ఒక స్వరం మాత్రమే ఆత్మది కనుక, ఆత్మకు ఉన్న శక్తి అది స్వరం, ఈ శరీరానికి సంబంధించింది కాదు. ఆత్మకున్న శక్తి ఆ స్వరం, కాబట్టి ఆ స్వరం మాత్రమే వినపడుతుంది అక్కడ. ఇంకేమీ లేదు, ఒకటికి వెళ్ళేది, రెండుకి వెళ్ళేది లేదు. ఇక్కడ ఆత్మ అంటే అది. ఇక్కడున్న ఊహలు అక్కడ ఊహించుకోకూడదు. ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి పరిస్థితులు చావు తర్వాత అక్కడ కూడా ఉంటాయని, ఈ పరిస్థితులు ఉంటాయని అనుకోకూడదు ఎప్పుడు కూడా. వాళ్ళు ఒకరినొకరు గుర్తించారు. అంటే ఆత్మ మనలాగే ఉండిపోతుంది, మనం ఎట్లా ఉన్నామో అట్లా ఉంటాం. గుర్తుపెట్టుకో. 36 వారు పునరుద్ధానములో పాలివారయ్యుండి దేవదూత సమానులను, దేవుని కుమారులను
కుమారులై ఉందురు కనుక వారికను సావనేరరు. ఎలా ఉంటారంట? పునరుద్ధానం పొందిన వాళ్ళు ఎలా ఉంటారంట? దేవదూతలు. నేను అంటున్నాడు 36, వారు పునరుద్ధానములో పాలువారై ఉండి దేవదూత సమానులను దేవుని కుమారులయ్యుందురు. ఆమేన్ చెప్పండి. అందరూ కూడా చప్పట్లు కొట్టండి యేసు ప్రభు మాటకి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక నేను ఆ చిక్కుడుకాయ కూర వండుతా, పచ్చిమిరకాయల పచ్చడి వండుతా, నాకు మామిడికాయ పెరుగన్నం ఇష్టం అంటే ఇంకా పప్పులు ఏమి ఇంకా అక్కడ కుదరవు, పిచ్చి మొహాల్లా. సర్దుకాయలండి, నేనేది మిమ్మల్ని కాదు, సర్దుకాయ. ఈ సర్దుకాయలకి ఏమైనా సిగ్గుశారం ఉందండి? యేసు చెప్పిన మాటల్ని అద్భుత రీతిలో ఆలకించాలి కదండి. ఈ పిచ్చి మొఖాలకి ఏమైనా యేసు చెప్పిన మాటలో మాధుర్యం తెలిసిందండి సర్దుకాయలకి? అయితే ఒకటండి, యేసుని వెంటాడి ఏదిచ్చినందుకు ఈ ప్రపంచానికి అద్భుతమైన సంగతులు చెప్పాడండి ప్రభు. ఈ ప్రపంచానికి అద్భుతమైన విషయాలు చెప్పాడు. వీళ్ళు వేధిస్తున్నారు, యేసు అద్భుతమైన సంగతులు చెప్తున్నాడు. వీళ్ళు ఏదిస్తున్నారు, యేసు అద్భుతమైన సంగతులు చెప్తున్నాడు. అప్పుడన్నా నమ్మాలి కదా. ఈ మనుషులు ఈ భూమి మీద ఉన్నంత కాలము స్త్రీగా పురుషుడిగా జీవిస్తారు. ఈ జీవితం అయిపోయినాక నీవు నిజంగా పూర్తి స్థాయిలో దేవుణ్ణి నమ్మి నీ విశేషమైనటువంటి భక్తిని కలిగి నువ్వు జీవిస్తే మరణం తర్వాత ఎలా ఉంటావంట? దేవదూతలా ఉంటుంట. యేసు చెప్పిన మాట అబద్ధం కాదు. నీవు పూర్తి స్థాయిలో ఈ మాటను నమ్మి తీరాల్సిందే. నమ్మలేకపోతే అది నీ విజ్ఞతకే వదిలిపెట్టేస్తాడు ప్రభు. పూర్తి స్థాయిలో నమ్మాలి. ఈ చావు తర్వాత మనము పునరుద్ధానం పొందినాక దేవదూతల్లా ఉండి దేవుని కుమారుల్లా ఉంటాను. దేవుని కుమారులై ముందురు కనుక వారికను ఏమనుంది అక్కడ? చివరి మాట ఏమన్నా పెద్దగా చదవండి. ఇక జీవితములో వాళ్ళకి చావు అనేది. మరి మొదటి సావు ఎక్కడుంది? ఇక్కడుంది. కానీ రెండవ చావు అనేది తన పిల్లలైన వారికి ఇంకా లేదు. ఆ రెండవ చావు ఎక్కడ? బగబగ మండుతున్న పాతాళ గుండం. పాతాళంలో బగబగ మండుతున్న గుండం ఉంది. ఆ గుండములో పడేసేదే రెండవ మరణం. జీవితాంతం సుఖము సౌఖ్యముతో బ్రహ్మాండంగా జీవించేదే మన కన్న తండ్రి దగ్గర ఉన్న జీవితం. ఈ జీవితానికి వెళ్ళిన వాళ్ళకి సావు లేదు. వీళ్ళకు సుఖము. మండుతున్న గుండములో వెళ్ళే వాళ్ళకి రెండో మరణంలో పడితే ఇక వాళ్ళు చావరో, కానీ నిత్యము భయంకరమైన అగ్ని యాతన మధ్య యుగాలు లాడిపోవలసిందే. కాపాడేవాళ్ళే అక్కడ లేరు. కాపాడేవారే లేరు ప్రియమైన. అయితే ఎటువైపు వెళ్ళటానికి మనము సిద్ధంగా ఉన్నామో మన ఆత్మ, మనలో మనస్సాక్షి ఉంది కదా, ఆ మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి. ఆనాటి సదుకేయులు, ఈనాడు మన వినే ప్రజలం కూడా ప్రశ్నించుకుంటే మంచిది. ఆ తర్వాత 30 ఏళ్ళు ఏం చెప్పాడు అసలు? ఆ విషయాలు మనకు పూర్తిగా వివరిస్తున్నాడు ప్రభు. 37, 38 పదను గురించిన భాగములో ప్రభు అబ్రహాము దేవుడనియు, ఇస్సాకు దేవుడనియు, యాకోబు దేవుడనియు చెప్పుచు మృతులు లేతురని మోషే సూచించెను. చూడండి, ఎక్కడి నుంచి చెప్పొచ్చాడు? వాళ్ళు ఎక్కడ ప్రశ్న వేశారు? సద్దుకారు అడిగిన ప్రశ్న ఎక్కడి నుంచి? మోషే గారి నుంచే అడిగారు. మోషే గారు రాసినటువంటి సందర్భంలో నుంచే ప్రశ్న అడిగారు. కానీ యేసు ప్రభు కూడా ఎక్కడి నుంచి తీసుకొని సమాధానం చెప్పాడు? మోషే గారి సందర్భంలో నుంచే సమాధానం. అబ్రహాము ఆ రోజు పొద అంటే నిర్గమాకాండము
నిర్గమకాండములో పొదలో గుంట మోషేతో దేవుడు మాట్లాడాడు కదా, ఆ పొద దగ్గర ఏం చెప్పాడు? అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును లేదు. భాగములో ప్రభు అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని చెప్పుచు మృతులు లేతురని మోషే సూచించాను. ఆయన సజీవులకే దేవుడు, మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి అందరూ జీవించుతున్నారని వారికి ఉత్తరం ఇచ్చాను. దేవుని దృష్టికి అందరంటే మీకు అర్థమైతే ఒక మాట చెప్పండి. అందరంటే ఏంటి? అందరూ అంటే భూమి మీద ఉన్న మనం, నెక్స్ట్ భూమి మీద నుంచి పోయిన వాళ్ళని ఏమంటాం మనం? భూమి మీద నుంచి పోయిన వాళ్ళని ఏమంటున్నాం? మరణించిన వారు కూడా ఇప్పుడు దేవుని దృష్టిలో ఎలాగున్నారంట? వాళ్ళు బ్రతికే ఉన్నారు, కాకపోతే మనకు దగ్గరగా లేరు. వాళ్ళు బ్రతికే ఉన్నారు. బ్రతికి ఎక్కడున్నారు? కొందరేమో వేదనకరమైన స్థలంలో ఉన్నారు, కొందరేమో నెమ్మది కలిగిన స్థలంలో ఉన్నారు. వాళ్ళకే దేవుడే, సజీవులై ఉన్న మనకే దేవుని దృష్టిలో వాళ్ళు సజీవులే, మనము సజీవులమే. ఎందుకంటే మరణం ఈ చర్మానికి కానీ దేవుని ఆత్మకు కాదు. ప్రియమైన వాళ్ళారా, నిన్ను నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది చూసారా? మీలో ఉన్న మహాశక్తి, మీకు కనిపించని మహాశక్తి మీ లోపల ఉండిపోయింది. మీ లోపల ఉన్న శక్తే మిమ్మల్ని ఇక్కడికి నడిపించింది, నన్ను ఇక్కడికి నడిపించింది. కాబట్టి ప్రియులారా, అంత ఈజీ కాదు. మన లోపల ఉన్న ఆత్మకు దేవుడు ఎప్పుడూ కూడా సమానుడై ఉన్నాడు. కాబట్టి గమనించండి, అదే అంటున్నాడు ప్రభు. వాళ్ళకి సమాధానం అదే వివరిస్తున్నాడు. ఆయన మృతులకును సజీవులకును దేవుడై ఉన్నాడు చెప్పుచు మృతులు లేతురని మోసే సూచించి, ఆయన సజీవులకు దేవుడు కాదని మృతులకు దేవుడు కాడు. ఏమండి? ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారని వారికి ఉత్తరం ఇచ్చారు. 39:40 తర్వాత వారందరూ మరి ఏమీ అడుగక తెగింపలేదు. సద్దుకాయలతో పాటు ఉన్న వాళ్ళందరూ యేసుని మరొక ప్రశ్న అడగక తెగింపలేదంటాడు. అమ్మో, ఏంతో పెట్టుకుంటే మనకి ఎంతో చెప్తున్నాడు, ఒక్కటి అడిగితే అసలు జీవితమే మన కళ్ళ ముందు చూపిస్తున్నాడు. ఏం జోలిపోవటం మనకు అనవసరం అని వాళ్ళు అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదంటండి. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆయన వాళ్ళందరూ సైలెంట్ అయిపోయినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. తెగింపలేదు. 40 వచనం, గనుక శాస్త్రులు కొందరు బోధకుడా నీవు యుక్తముగా చెప్పితివనిరి. శాస్త్రులు ఏమన్నారట? కొంతమంది యుక్తముగా చెప్పావయ్యా నువ్వు. ఏమండి? 42, 41 ఆయన వారితో క్రీస్తు దావీదు కుమారుడని జనులు ఎలాగూ చెప్పుచున్నారు. నేను నీ శత్రువును నీ పాదముల పీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని నా ప్రభుతో చెప్పెను అని కీర్తన గ్రంథములో దావీదే చెప్పి ఉన్నాడు. దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగూ అతని కుమారుడగునని చెప్పాను. ఏమన్నా వింటున్నారా? ఈ సందర్భం ఎక్కడదో తెలుసా? అంటే నేను వివరిస్తాను, మీరు ఈ 40వ వచనం, ఈ 42వ వచనం కాడి నుంచి సందర్భం యేసుక్రీస్తుదండి. యేసు ప్రభు మరియమ్మ గారి గర్భంలోకి రాకముందు ఎక్కడున్నాడు? తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు. అప్పుడు తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తుని నా ప్రభు అని పిలిచాడంట. తండ్రి తన కుమారుని పిలిచాడంటండి ప్రభు అని.
అలాగే దావీదు గారు కూడా భూమి మీద సజీవులుగా ఉన్నప్పుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని నా ప్రభు అని పిలుస్తున్నాడంటండి. యేసు పరలోకములో ఉన్నప్పుడు యేసు పరలోకములో ఉన్నాడని దావీదు గారు గ్రహించి, యేసు పరలోకములో ఉన్నాడని, యేసు తండ్రి కుమారుడని దావీదు గారు మరియమ్మ గారి గర్భంలోనికి యేసు ప్రభు రాకముందే గుర్తించాడంటండి. గుర్తించి అడుగో నా ప్రభు, దేవుడు కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు, నా ప్రభు అని పలికాడంటండి. ఆ మాట కీర్తన గ్రంథంలో రాశాడు ఆయన. అప్పుడు ఆ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఆనాడే దావీదు గారు నా ప్రభు అని నన్ను సంబోధించాడు, ఇదిగో పలానా గ్రంథంలో ఉందని నిరూపించాడండి. ఏమండి, అందుకే యేసుక్రీస్తు దావీదు గారు వంశంలో వచ్చాడు అని మనము బైబిల్ గ్రంథంలో నుంచి చాలా సందర్భాల్లో చదువుకుంటూ ఉంటాం. ఏమండి, యేసుక్రీస్తు అద్భుతంగా తన కుమారుడైన ప్రభువుకి ఒక గొప్ప స్థానం కల్పించాడు. ఆ స్థానాన్ని దావీదు గారు గుర్తించాడు. భూమి మీద గుర్తించి యేసు భూమి మీదకి రాకముందే ఆయన నా ప్రభు అని యేసు ప్రభుని సంబోధించాడు. యేసు ప్రభు గురించి ఇన్ని సంగతులు విన్నా, యేసు ప్రభు భూమి మీదకి వచ్చి చెప్పినా వీళ్ళు వింటున్నారండి? సద్దుకాయలు వింటున్నారా? యేసు ప్రభు అప్పుడు మరియమ్మ గారి గర్భంలోకి వచ్చాడు, 30 సంవత్సరాల వయసుకు వచ్చాడు, బాప్తిసం తీసుకున్నాడు, అద్భుతమైన ప్రసంగాలు చెప్తుంటే సద్దుకాయలు విన్నారా? పెద్దలు విన్నారా? శాస్త్రులు విన్నారా? ప్రధాన యాజకులు విన్నారా? చివరికి యేసు ప్రభుని ఆ ప్రాంతపు అధికారులకు పట్టియాలనుకుంటున్నారు, వాళ్ళకి మట్టి కాకుండా. కానీ యేసుక్రీస్తు రాకముందే, మరియమ్మ గారి గర్భంలోకి రాకముందే, ఆయన ప్రసంగాలు చెప్పకముందే, బాప్తిసం తీసుకోకముందే, యేసు పరలోకములో ఉన్నప్పుడే దావీదు గారు నమ్మి నా ప్రభు, నా తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు నా ప్రభు అని అద్భుతంగా నమ్మాడండి దావీదు గారు. ఎందుకు మహావీరుడయ్యాడో తెలుసా దావీదు గారు? ఎందుకు ఈ భూమి మీద ఆయన చరిత్ర ఇప్పటికీ అనేక చర్చిల్లో మాట్లాడుకుంటున్నారు దావీదు గారి గురించి తెలుసా? అలా ముందుగానే ఆత్మవర్షుడై ముందుగానే గుర్తించాడు. పరిశుద్ధాత్మ చేత ఆయన నింపబడి ముందుగానే కనుగొన్నాడు ఆయన. ఎప్పుడైనా క్రైస్తవ జీవితంలో ఆ లోకంలో బతికినప్పుడు ఎట్టనా జావు, ఇక్కడికి వచ్చినాక మాత్రం దూరదృష్టి కలిగి ఉండాలి. లోకంలో మందు దాగు, నువ్వు ఎట్టన్నా పేకాటాడు, నువ్వు లోజగాడికి బ్రతుకు, జోదంగాడికి బ్రతుకు, నువ్వు ఎలాగైనా ఆడగుతురని ఎలాగైనా జీవించు, ఎవరు అడ్డు అక్కడ చెప్పేది ఎవరు? లోకంలో ఎవరు ఆపుతారు మనల్ని? పాపపు రోత జీవితాలతో చిన్నాభిన్నం అయిపోతాం ఆ బ్రతుకు అక్కడ. కానీ యేసులోనికి వచ్చిన తర్వాత ఆ పాత జీవితం ఇక్కడ గడుపుతానంటే దేవుడు ఒప్పుకుంటాడా? దేవుడు ఒప్పుకోడు. మానుకోవాలి. మానుకున్నప్పుడే పెద్ద విజయాలు చూస్తాం మనం. పాత రోత జీవితాల ఆలోచనలు మానుకొని ఎప్పుడైతే పరిశుద్ధాత్మకు మన జీవితాన్ని అప్పచెప్తామో, మన జీవితాలు అప్పచెప్పినప్పుడు మనకు పెద్ద పెద్ద ఆలోచనలు, దూరదృష్టిని, మహిళకైనా సోదరులకైనా సోదరీమణులకైనా దేవుడు దూరదృష్టిని పుట్టిస్తాడండి. దేవుడు దూరదృష్టిని పుట్టించినప్పుడు నువ్వు ఈ లోకంలో ఎలా ఉండాలో క్రైస్తవుడిగా నీకు తెలుసుద్ది. ఈ లోకం తర్వాత మనకి ఏం జరుగుతుందో కూడా అర్థమైపోద్దండి. అర్థమైపోద్ది. అప్పుడు ఎప్పుడు తెలుసా? నువ్వు పూర్తిగా దేవుని వశం అయిపోయినప్పుడు. పూర్తిగా మనము దేవుని వశం అయిపోవాలి. ఏమండి, అదే మనము గుర్తించాలి. బైబిల్ గ్రంథములో ఒకసారి మొర్దెకై జీవితాన్ని, దావీదు గారి జీవితాన్ని, సొలొమోను గారి జీవితాన్ని, అబ్రహాం గారి జీవితాన్ని, యాకోబు గారి జీవితాన్ని, ఇస్సాకు గారి జీవితాన్ని, నోవాహు గారి జీవితాన్ని, ఆ తర్వాత ఉన్నటువంటి భక్తులు ఎనోసు గారి జీవితాన్ని, అబ్రహాం గారి, ఆదాం గారి జీవితాన్ని, పూర్వం భక్తులు నెహెమ్యా గారి జీవితాన్ని, ఎస్తేర్ రాణి గారి జీవితాన్ని, రూతు గారి జీవితాన్ని, నయోమి గారి జీవితాన్ని, ప్రియులైన భక్తుల జీవితాలు, అందరి జీవితాన్ని, రెబకా గారి జీవితాన్ని, ఎస్తేర్ గారి జీవితాన్ని, శారమ్మ గారి జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలండి. యేసు ప్రభుని వెంబడించిన భక్తుల జీవితాలను జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడే ప్రియులైన, అప్పుడే మనకు తర్వాత జీవితం అంటే ఏందో అర్థమైంది. ఏదో ఈ కాసేపు ఈ భూమి మీద ఉన్నంత కాలం ఏదో మనకి కావలసిన చేతికి అందుతున్నాయి, ఏదో ఈ జీవితంలో బాగానే ఉందని మనం కలవరపడకూడదండి. తర్వాత అంచనా వేయాలి.
దేవుని మీద ఆధారపడాలండి. ఏమండి, సద్దుకయ్య లాంటి మనసు ఒకవేళ మనలో ఉంటే ఈరోజే ఆ మనసు నుంచి బయటకు రావడానికి మనం ప్రయత్నం చేయాలండి. అందుకే దేవుడు రాసి పెట్టించాడు. దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగో అతని కుమారుడగునని చెప్పాను. 45 ప్రజలందరూ వినుచుండగా ఆయన ఇట్లనెను, శాస్త్రం గూర్చి జాగ్రత్త పడుడి. వారు నిలువుటంగీలు ధరించుకొని తిరుగగొనుచు సంత వీధులలో వందనములు, సమాజ మందిరములో అగ్రపీఠములను, విందులలో అగ్ర స్థానములను కోరుకుందురు. 47 వారు ఎదవరాండ్ల ఇళ్లను దిగమింగుచు మాయ వేషముగా దీర్ఘ ప్రార్థనలో చేయుదురు. వారు మరి విశేషముగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పాను. ఈ మాట మీకు బైబిల్ అంతా అర్థం కావాలండి. బైబిల్ మా తల్లులు, మీరు ఎవరైతే బైబిల్ చేతబట్టుకొని కళ్ళకు అక్షరాలు కనపడే వాళ్ళు ఉన్నారో మీరన్నా తెలుసుకోండి. మిగతా వాళ్ళ సంగతి తర్వాత చెప్పలే. ఈ మాట క్రైస్తవ బ్రతుకుని ప్రశ్నించేటువంటిదండి, ప్రశ్నించేటువంటిది. క్రైస్తవ జీవితంలోనికి ఎలాంటి వాళ్ళు వస్తారో యేసు ప్రభు 2000 సంవత్సరాల నాడు ఆయన మాట్లాడేటప్పుడే చెప్పాడండి. యేసుని సద్దుకయ్యులు ఏం చేశారు? శాస్త్రులు ఏం చేశారు? పెద్దలు ఏం చేశారు? ప్రధాన యాజకులు ఏం చేశారు? అల్లాడిచ్చారండి. అప్పుడు యేసు ఏం చెప్పాడో చూడండి. ఏమంటున్నాడు? ఏమండి, 45 ప్రజలందరూ వినుచుండగా ఆయన ఇట్లనెను, శాస్త్రుల గురించి జాగ్రత్త పడుడి. వారు నిలువుటంగీలు ధరించుకొని ఎలాగుంటారంట? ఏం వేసుకుంటున్నారంట? నిలువుటంగి. ఇక్కడ నుంచి తెల్లదే, ఇక్కడ నుంచి కానీ తెల్లదైతే అప్పుడు అసలు సేవకుడు అంటే ఏందో అప్పుడు నిలువుటంగి వేసుకోవాలి. సొక్కా కాని రాకుండా ఇక్కడ దాకా తెలుపు, ఇక్కడ దాకా తెలుపు, ఇక్కడ దాకా తెలుపు, కింద నుంచి తెలుపు. అటు నడుస్తుంటే తెలుపు కాని రావాలి, ఇటు నడుస్తుంటే తెలుపు కాని రావాలి. ఏమండి, నిలువుటంగీలు ధరించుకొని ఆ దరికి పోతారంట, ఈ దరికి వస్తారంట. 46 ఏం చేస్తారంట? వాళ్ళు సంత వీధులలో వందనములను ఏం చేస్తారంట? సంత వీధుల్లోకి నిలువుటంగి వేసుకొని ఇలా బైబిల్ తీసుకొని ఇక అటు పోతా ఒక బడికాడ అదేండి బాగున్నారండి నిలువుటంగి వేసుకొని మళ్ళీ ఈ బడికాడికి వచ్చి ఇక్కడ ఈ టిఫిన్ సెంటర్ల కాడ, ఆ బడికాడ, బాలబడి కాడ అసలు అఫీషియల్గా ఇలా నడుస్తూ ఉంటే బా దేవుడు తిరుగుతుండ్రా మన ఊళ్ళో. ఎవరు తిరుగుతున్నారంట? యేసు చెప్పాడండి. నేను నేర్చుకున్నానండి ఇవన్నీ. అందుకే పిచ్చి శాంటాలకు నా జీవితంలో స్థానం కలిపిలేదండి. ఎందుకంటే నా తొక్కు, నా తాట రేపు ఒలుస్తాడండి. నాకు తెలుసు ఆ విషయం. అందుకని డ్రామాలు వేయటం అనేది నేను ఎప్పుడో మానుకున్నానండి. నేను మానుకున్నాను. కానీ ప్రజలకు కావాల్సింది ఏంటి? తెల్లటి అంగీ గుట్టించుకొని డ్రామా వేస్తే ఉంటుందండి. ఇవి ఉన్నాయి కదా, కొన్ని డ్రామాలు ఉన్నాయి కదా, అలాంటి వాటిల్లో నటించవచ్చండి ఇలాంటి వేషాలు వేస్తే. ఏమండి, ఏం చేస్తారంట? సంత వీధులలోనూ వందనములు చేయొచ్చు, సమాజ మందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుదురు. అగ్రస్థానములను కోరుదురు. వారు విధవరాండ్లను మింగుచు మాయావేషముగా ఏం చేస్తారంటండి? దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. ఏమండి, చాలా ఉన్నాయండి కానీ చెప్పేవి కాదు. ఈ దీర్ఘ ప్రార్థనలో ఎలాంటి వారు ఉన్నారో, ఎందుకంటే మీ అందరికి తెలుసు, మీరు కూడా అనుభవపూర్వకంగా చూస్తూనే ఉన్నారు.
మీరు కూడా బా అద్భుతమైనటువంటి దైవం, మనం ఎట్లాంటిది ఇంతవరకు ఎప్పుడు చూడలేదని మీరు కూడా సాయం చేసి ఉండొచ్చు మీరు కూడా. ఏమండి? అందుకే ప్రార్థన నేను 2 మాటల కంటే ఎక్కువ చేయనండి. ఆ సందర్భాన్ని బట్టి 2 మాటలు చేస్తాను. నీ గొర్రెనే బెర్రెనే ప్రార్థన ఎత్తుకున్నప్పుడల్లా ప్రతిసారి గొర్రెనే బెర్రెనే వేసిన విత్తనాన్ని పండించే పంటని నువ్వు ఊరికి పోతున్నా, నువ్వు అటు వస్తున్నా ఇటు వస్తున్నా సుదీర్ఘమైన ప్రార్థన 10 నిమిషాలు చేసి సభాష్ అనిపించుకోవాల్సిన అవసరం నాకు లేదండి. ఆ సందర్భాన్ని బట్టి 2 మాటలు చేస్తాను, ఇంకంతే. నా ప్రార్థన కరెక్ట్ అయిందైతే, నా ప్రవర్తన పరిశుద్ధమైందైతే 2 మాటలు చాలు. బాగా తలబొట్టుకొని బాగా ఊపి ఊపి 2 చేతులు వేసి సిలువు గుర్తులు వేసి మేము చేయలేమండి ఆ ప్రార్థనలు. నూనె తీసుకొని నూనెకు గట్టి ప్రార్థన చేసి ఓ దైవజనుడు చెప్తున్నాడు, ఓసారి ఇట్నే ఒక విశ్వాసి అంట ఎంటబడుతుందంట, ప్రార్థన చేయి. అయ్యారు అని వచ్చాడంట. వస్తే ఏంటమ్మా అయ్యారు, నువ్వు అర్జెంటు మా ఇంటికి రావాలన్నాడు. మా ఇంటికి రావాలంటే, అరే నేను ఇప్పుడు అర్జెంటు పని మీద బయలుదేరాను, నేను రాలేను, నా వల్ల కాదు ఇప్పుడు అన్నాడంట ఆయన. అప్పుడు ఇతను ఏం చేశాడు, సరే నూనె డబ్బా కన్నా ప్రార్థన చేయండి అన్నాడు. సరే ఏదో తెచ్చుకున్నాడుగా వాడిని అవమానపరచడం ఎందుకని, దేవా ఇది నూనె మీరు చూసి రాసుకున్నప్పుడు స్వస్థత ఇచ్చామని ఈ పిల్లోడు తీసిపోయి, అమ్మా ఇది అయ్యగారు ప్రార్థన చేసి ఇచ్చాడు, ఈ డబ్బాని ఇచ్చింది. ఆర్జానే రాసుకుందంట, సిలువు గుర్తు వేసుకుందంట డబ్బాని. ఇక ఇంటికి అప్పుడు నెట్టాళ్ళు కదండి, తాటి నెట్టాళ్ళు కదా, చుట్టూ కొరగొందులు ఉండేవి, మధ్యలో నెట్టాడు ఒకటే ఉండేది పెద్దది. ఆ నెట్టాడుకి ఈ శీల కొట్టి దానికి ఒక తాడు కట్టి ఆ నెట్టాడుకు తగిలిచ్చిందంటండి ఈ డబ్బాని. నెట్టాడుకు తగిలిచ్చి ఇక పొద్దునే లేచి దండం పెడుతుందంట. ఎట్ట అంటుందంట డబ్బాకి, పొద్దునే లేచి ఇక మా ఏది ఇప్పుడు దా కూర డబ్బా ఉంది బయటకు బాగుంటుందట, బయట తగదు ఆడుకుందాం డబ్బా ఉంది అంటుందట. పడుకునేటప్పుడు పిల్లగాళ్ళు గబక్కన కాళ్ళు ఇటు పెట్టి మంచం ఇటు పెట్టుకొని పడుకున్నారంట. బయట నుంచి వచ్చేసాడు, ఒరే డబ్బా ఉందరా నీ దొంపదాక తిప్పండి కాళ్ళు ఇటు తిప్పండి, ఇటు తిప్పిందంట కాళ్ళు. స్వామిరా క్షమించంటుందంట డబ్బాని. తన్నుకోవడం కూడా బయటకు పోయి తన్నుకొని వస్తున్నారంట. పిల్లల కాళ్ళు ఇటు తిప్పండి ఇటు పెట్టమన్నదంట. స్వామి అంటుందంట అందరు దండం పెట్టండి అంటుందంట డబ్బాకి. ఇప్పుడు దాన్ని దేవుడు చేసింది ఎవరో, ఆ డబ్బాని దేవుడు చేసింది ఎవరో, సేవకుడు చేశాడు ఆ డబ్బాని దేవుడిగా. డబ్బాకి స్పెషల్ ప్రార్థన ఏమి లేదు ఈరోజు. ఆ రోజుల్లో కూడా వాళ్ళ దగ్గర ఉన్న నూనె రాశారు అపోస్తులు, వాళ్ళకి అందుబాటులో ఉన్న నూనె తీసుకొని రాశారు. అలాగే ఈ రోజులో కూడా నీకు అందుబాటులో ఉంటే ఆందం మామిడికేసి రాసుకో. ఆందం రాసేవాళ్ళు ఉండారు. ఇలా ఆందం రాసేవాళ్ళు ఉండారా? ఆసుపత్రికి పొమ్మంటే పోతాం మనం. ఇప్పుడు నేను కూడా రాయను ఆందం, రాస్తే ఏముండదు, ఇక గుండు చేసినట్టే, ఇక ఆడి కరసపోతాయి. మరి ఎవరికి ఇష్టం అది? పోనీ ఆందం అన్న ఇంత కొనుక్కొని, కొబ్బరి నూనె కంటే ఆందం మంచిదండి. ఆ నొప్పులు ఉన్న కాడ బాగా మద్దం చేసుకుంటావా? ఆందం అయితే మెత్తగా జారిపోద్దండి. కొబ్బరి నూనె కంటే కూడా ఆందం మంచిది. ఏమన్నా సో నువ్వు ఆందం తేలేకపోతున్నావు, ఇంట్లో ఉన్న కొబ్బరి నూనె అన్నా రాసుకొని కొద్దిగా మద్దం చేసుకుంటావా? నీకు అందుబాటులో ఏ నూనె ఉంటే ఆ నూనె, అంటే చెన్న నూనె కాదండి, కొబ్బరి నూనె కానీ ఆందం కానీ, నీకు ఎక్కడైనా బాధ ఉంటే రాసుకో, తలక పెట్టుకో, నీలో ఉన్న వేడి దిగిపోద్ది. దీనికి సుదీర్ఘమైన కొబ్బరి నూనె డబ్బా ఏడేసి తలా ఒక డబ్బా తెచ్చుకోండి, ఈరోజు డబ్బా కూటం అని చెబితే నీకు ఆ వర్జాన పారాసూట్ డబ్బాలు తల్లికి, బామర్దికి, అల్లుడికి, కూతురికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్యాకెట్ కొనుక్కొచ్చుకోరు వాళ్ళ మీద పంపించడానికి. ఇవి సుదీర్ఘ దొంగ ప్రార్థనలు, మనుషులను మాయ చేసే ప్రార్థనలు. దేవుడు చెప్పలేదండి అవి. సందర్భాన్ని బట్టి 2 మాటలు చేస్తాం అంతే.
అది ఫోన్లోనైనా చేస్తాం. మన కొంతమంది ఫోన్లు చేశారు. నేను కేఎల్ యూనివర్సిటీలో ఉన్నా, అక్కడ నా ఫోన్లు పనిచేయవు, మొత్తం పూర్తిగా అడుగు పెట్టవలసి స్విచ్ ఆఫే. మీరు చేసుకున్న ఉపయోగం లేదు. నేను వారంలో 4 రోజులు అటుంటా, వారంలో 4 రోజులు ఇటుంటా. మీకు అందుబాటులో ఉన్నప్పుడు మీరు వినియోగించుకోవటమే. కాబట్టి ప్రియులరా, మీరు గమనించి ఈ సుదీర్ఘ ప్రార్థనలో, వేషధార ప్రార్థనలో, మన సహవాసములో, క్రీస్తు సంఘములో అవి లేవు. ఆనాటి అపోస్తులు చేయలేదు, ఆ రోజు యేసు ప్రభు చేయలేదు, తర్వాత అపోస్తులు చేయలేదు, ఈ సత్యం అనేవాడు చేయడు. మీరు అలాంటి సుదీర్ఘమైన ప్రార్థనలో గంట చేసి యేసయ్యా ఈ కుటుంబాన్ని కావాలా, ఇలాంటి దొంగ ప్రార్థనలో మీరు ఆశించబాకండి. ఎవడన్నా చేసినా నమ్మబాకండి. అది నీకు కావాల్సింది ఏంటంటే పవిత్రమైన ప్రవర్తన, క్లారిటీగా క్యారెక్టర్ను ఉంచుకో. నీకు అద్భుతాలు దేవుడు నీ చుట్టూ తిప్పుతాడు. నేను యేసుక్రీస్తు నుంచి అదే నేర్చుకున్నాను. ప్రియులరా, సమయం, నేను తీసుకున్న సమయం సరిపోయింది. అధ్యాయం కూడా పూర్తయింది. అంతవరకు టిక్కు పెట్టుకోండి నాకు కొంచెం. తర్వాత అధ్యాయాన్ని మనము రోమపత్రికని వచ్చే వారం ధ్యానం చేస్తున్నాం. చాలా విషయాలు ఉన్నాయి, చాలా పుస్తకాలు ఉన్నాయి. నేను మీకు నేర్పించాల్సినవి, బోధించాల్సినవి చాలా ఉన్నాయి. సమయం సరిపోవట్లేదు. దేవుని చిత్తం అయితే ఇంకా మనము ఎక్కువ సమయం తీసుకొని నేర్చుకుందాం. మీ ఏకాగ్రతని మీరు కోల్పోకుండా మీరెంత ఆసక్తి చూపిస్తే నేనంత నేర్పించడానికి మీకు సిద్ధపడతాను. ఇక్కడ కూర్చున్న ప్రజల గురించి చెప్పిన ప్రసంగం కాదది. సద్దుకైలకు యేసు ప్రభుకు జరిగిన సందర్భం ఇప్పుడు దాకా విన్నదే. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో కూర్చొని నువ్వు పరిశీలన చేశావు. యేసు చెప్పిన మంచిని తీసుకో. సద్దుకై లాంటి ఉద్దేశం కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఉంటే దాన్ని మానుకో. అది మంచిది కాదు. పరిచర్యకు ఆటంకం, యేసుకు ఆటంకం, నీ జీవితపు అభివృద్ధికి అది ఆటంకం. సద్దుకై లాంటి ప్రశ్నలు కానీ, సద్దుకై లాంటి మనస్సు కానీ నీలో, ఇక్కడ కూర్చున్న నాలో, మనలో కానీ ఉంటే అది మనల్ని ఎంత మాత్రం అభివృద్ధి వైపు తీసుకువెళ్ళదో. యేసు చెప్పిన మాటలు విను, యేసు చెప్పినట్టుగా మారు, యేసు చెప్పినట్టుగా నీ జీవితాన్ని సరిచేసుకో. అద్భుతంగా ఉంటుంది ఈ ఆశీర్వాదం. దేవుడు ఆ విధంగా పరిశుద్ధాత్మ వారు మనకు ఆ మనస్సును పుట్టించునుగాక. యేసు ఆ విధంగా మనల్ని ఆశీర్వదించునుగాక. యేసు చెప్పిన బోధలు మన హృదయంలోనికి వచ్చునుగాక. మన ఆలోచనలు మార్చునుగాక, మన తలంపులు మార్చునుగాక. మనకు కన్న తండ్రి ప్రభు ద్వారా తన ఆశీర్వాదములు మెండుగా మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరూ కూడా ప్రార్థన చేసుకొని లేచి నిలబడి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభు శరీరము ఇచ్చిన తర్వాత మోకరించి ప్రార్థన చేసుకోండి.